శ్రీ మహాగణేశాయ నమః. శ్రీ వాసుదేవాయ. వాల్మీకి విరచితమైన శ్రీమద్ రామాయణము కిష్కింధకాండ 11వ సర్గ. సుగ్రీవుడు వాలి బల పరాక్రమాలను గురించి శ్రీరామునకు వివరించుట, బల గర్వితుడైన దుందుభి వాలిని యుద్ధమునకు ఆహ్వానించుట, వాలి అతని హతమార్చుట. శ్రీరాముడు తన పరాక్రమంపై సుగ్రీవునకు విశ్వాసము కలిగించుటకై దుందుభి కాయమును కాలి కొన గోటితో చిమ్మివేయుట, మద్ది చెట్టును ఛేదింపమని సుగ్రీవుడు ఆ ప్రభువును అర్థించుట. శ్రీరాముడు పలికిన మాటలకు సుగ్రీవునిలో సంతోషము వెల్లివిరిసెను, పౌరుషము పురివిప్పుకొనెను. అప్పుడు ఆ వనరోత్తముడు శ్రీరాముని పూజించి ఆయనను కొనియాడెను. ఓ రామ, పదునైన నీ బాణములు నిప్పులు గ్రొక్కచో శత్రువుల యొక్క ఆయువు పట్టువులను ఛేదింపగలవు. నీవు కుపితుడివైనచో ప్రళయకాల సూర్యుని వలె సమస్త లోకములను దహించి వేయగలవు. ఇందులోకి ఏమాత్రమున సందేహము లేదు. ఓ రఘువీర, వాళ్ళ యొక్క బలపరాక్రమాలను గుర్చియు ధైర్యస్థైర్యములను గురించియు విన్న పిమ్మట అనంతర కర్తవ్యము నిర్ణయింపుము. వాలి బ్రాహ్మీముహూర్తమునందే మేల్కొని భూమండలమునకు నలుదిక్కుల యందు గల వనములలో సంధ్యావందనాదికములను ఆచరించి సూర్యుడు ఉదయింపకముందే అనాయాసముగా తిరిగి రాగలడు. పరాక్రమశాలి అయిన వాలి పర్వతముల యొక్క పైభాగమునకు చేరి వాటి యొక్క మహోన్నత శిఖరములను బంతులను వలె పైకి ఎగురవేయిచో పట్టుకొనను. అతడు తన బలములను ప్రదర్శించుచో వనములలో చేవదేరిన వివిధములకు పెక్కు వృక్షములను అవలీలగా క్షణములో భగ్నమర్పగలడు. ఒకనొకప్పుడు మహిషాకారము గల ఒక మహారాక్షసుడు ఉండేవాడు. అతని పేరు దుందుభి. అతని శరీరము కైలాస శిఖరము వలె మిగులు ఎత్తైనది. ఆ పరాక్రమశాలి 1000 ఏనుగుల బలము కలవాడు. మహాకాయము గల దుష్టుడు దేవతల వలన వరములను పొందుటచే వాటి ప్రభావమున మిక్కిలి బలగర్వితుడై నదీనాథుడైన సముద్రుని కడకు వెళ్ళెను. ఉవ్వెత్తు తరంగములతో వివిధములగు రత్నరాశులతో ఒప్పుచున్న సాగరమును చేరి అతడు దాని ఏడ చులకన భావమును ప్రదర్శించుచో నాతో యుద్ధమునకు రమ్ము అని ఆ సముద్రుని పిలిచెను. ఓ రామచంద్ర ప్రభు, మహాబలశాలియు ధర్మాత్ముడును అయిన సముద్రుడు జలముల నుండి బయటికి వచ్చి ఆయువు తీరిన అసురునితో ఇట్లు పలికెను. ఓ దుందుభి, నీవు యుద్ధమున ఆరితేరిన వాడవు. నీతో యుద్ధమనర్చుటకు నేను అశక్తుడను. నీతో పోరు సల్పగల సముద్రుని గుర్చి తెలిపిదను వినుము. ఈ మహారణ్యమునందు హిమవంతుడని పేరుతో వాసికెక్కిన ఒక పర్వతరాజు గలడు. అతడు శంకరునకు మామ, తాపసులకు ఆశ్రయుడు. అతడు గుహలతో పెక్కు ప్రవాహములతో ఒప్పుచుండువాడు. వివిధములగు లోయలతో సెలయేళ్లతో వెలసులుచుండువాడు. యుద్ధరంగమున అన్ని విధముల ధీటైనవాడు. ఆ సమర్థునితో యుద్ధము నీకు ప్రీతిని కూర్చును. సముద్రుడు తనకు భయపడుచున్నాడని తలంచి ఆ మహారాక్షసుడు ధనస్సు నుండి విడవబడిన బాణము వలె హిమవంతుని కడకు చేరును. అనంతరము దుందుభి మదపటేనుగు వలె విశాలమైన తెల్లని ఆ కొండ శిలను భూమిపై విసిరు కొట్టుచో ఒక మహానాదమనర్చెను. పిమ్మట సౌమ్యుడును తెల్లని మేఘముల వలె మనోహరమైన ఆకారము గలవాడును ఆయన హిమవంతుడు తన శిఖరమున నిలబడి ఆ రక్కసునితో ఇట్లు వచించెను. యుద్ధ ప్రీతి గలవు దుందుభి, నేను యుద్ధము చేయుటలో నేర్పరిని కాను. కేవలము తాపస్సులకు ఆశ్రయమైన వాడను మాత్రమే. కనుక నన్ను బాధింపవలదు. ప్రజ్ఞాశాలి అయిన ఆ పర్వతరాజు మాటలను విని దుందుభి కోపముతో కన్నులెరజేసిన వాడై అతనితో ఇట్లనెను. ఓ హిమవంతుడా, నాకు భయపడి కానీ తగిన ప్రయత్నమును చేయలేక కానీ నీవు యుద్ధమునకు అసమర్థుడవైనచో యుద్ధమునకై ఉవ్విళ్ళూరుచున్న నాతో పోరు సల్పగల వానిని గూర్చి ఇప్పుడే తెలుపుము. ధర్మాత్ముడును మాట నేర్పరయ్యు ఆయన హిమవంతుడు దుందుభి పలుకులను విని కుపితుడై ఇంతవరకు ఎవ్వరూ చెప్పని యుద్ధ వీరుని గురించి అతనికి ఇట్లు వివరించెను. ఓ దుందుభి, వాలి అని ఒక వానర ప్రముఖుడు గలడు. అతడు యుద్ధతంత్రములు నేర్చినవాడు. పరాక్రమమున ఇంద్రునితో సమానుడు. అతడు ఇప్పుడు మిక్కిలి వైభవోపేతమైన కిష్కింధా నగరమున నివసించుచున్నాడు. అతడు మిక్కిలి ప్రజ్ఞాశాలి, యుద్ధములలో ఆరితేరినవాడు. నముచి అని రాక్షసునకు ఇంద్రుని వలె అతడే నీతో ద్వంద్వ యుద్ధమునకు చాలినవాడు. సమర రంగమున ఆ వీరుని ఎవరినూ ఎదిరించి ఉండలేదు. నీవు ఇప్పుడే యుద్ధము చేయుటకు ఆరాటపడుచున్నచో వెంటనే అతని కడకు వెళ్ళుము. దుందుభి హిమవంతుని మాటలు విని మిగుల క్రుద్ధుడాయను. వెంటనే అతడు వాలి పాలించుచున్న కిష్కింధా నగరమునకు వెళ్ళెను. అతడు వాడి అయిన కొమ్ములు గల మహిష రూపమును ధరించి భయంకరముగా నుండెను. అప్పుడు అతడు వర్షాకాలమునందు ఆకాశమున నీటితో నిండిన మహామేఘము వలె ఒప్పుచుండెను. అనంతరము మహాబలశాలి అయిన దుందుభి కిష్కింధాపుర ద్వారము నిలిచి భూమిని దద్దరిల్లు చేయుచో దుందుభి వలె మహానాదమనొచ్చెను.
మహిష రూపమునున్న దుందివి సమీపమున గల వృక్షములను విరగగొట్టుచుండెను. గిట్టలతో భూమిని బ్రద్దలు గావించుచుండెను. అతడు గర్వముతో విర్రవీగుచు ఏనుగు దంతముల వలె తన కొమ్ములతో ఆ పురద్వారమును భేదించుచు గర్జించెను. అంతటా అంతఃపురమున ఉన్న వాలి ఆ శబ్దమును విని దాన్ని సహింపని వాడై నక్షత్రములతో కూడిన చంద్రుని వలె స్త్రీలతో కూడి బయటకు వచ్చెను. అనంతరము ఆ వనమున సంచరించడి సమస్త వానరములకును ప్రభువైన వాలి మితముగా స్పష్టముగా దుందువితో ఇట్లు పలికెను. మహాబలశాలివైన దుందువి, నేను బావుగా ఎరుగుదును. ఎందులకు ద్వారమును బద్దలు గావించుచున్నావు? ఇక నీ ప్రాణములను కాపాడుకొనము. ప్రజ్ఞాశాలైన వాన నరేంద్రుని మాటలను విన్న దుందివి రోషముతో కన్నులెరజేసిన వాడై అతనితో ఇట్లనెను. ఓ వీరుడా, స్త్రీల సమక్షమున వారి మెప్పు కొరకై నీవు ఇట్లు మాట్లాడట్లగదు. ఇప్పుడే నాతో యుద్ధం అర్పము. అప్పుడు నీ బలమెంతుడితో బయటపడగలదు. లేదా ఓ వానరా, ఈ రాత్రి వరకు నేను నా కోపమును నిగ్రహించుకొందును. కనుక నీవు సూర్యోదయం వరకు స్వేచ్ఛగా సాంసారిక సుఖములను భోగములను అనుభవింపము. ఇక ఇది నీకు అవసాన దశ. కనుక సర్వ వానరములకు ప్రభువైన నీవు నీ కోరిక మేరకు నీ బంధుమిత్రులందరికీ తనివి తీరా దాన ధర్మములను చేసుకొనము. వారిని ఆత్మీయతతో కౌలించుకొని వీడ్కోలు తీసుకొనము. ఈ కొద్ది కాలమైనను వారితో గడుపము. చివరిసారిగా నీ కిష్కింధా నగరమును తేరిపారా చూసుకొనము. నీకు సాటి అయిన పుత్రుడు మొదలగు వారికి నీ రాజ్యాధికారమును అప్పగింపము. స్త్రీలతో నేడు తృప్తిగా క్రీడింపము. పిమ్మట నేను నీ గర్వమును రూపమాపెదను. మద్యపానాదులచే మత్తిల్లి ఉన్నవానిని, యుద్ధమునకు సిద్ధముగా లేనివానిని, నిద్రలో నున్నవానిని, పూర్తిగా నిరాయుధుడిని, స్త్రీల మధ్య కామపరసుడై ఉన్న నీ వంటి వానిని చంపినవాడు భ్రూణహత్య చేసినవాడగును. అంతటా ఆ వాలి ముసిముసి నవ్వులు నవ్వుచో తన భార్య అయిన తారను తదితర స్త్రీలను అందరినీ అవతలికి పంపివేసి క్రుద్ధుడై ఆ రాక్షసునితో ఇట్లు పలికెను. ఓరి దుందువి, యుద్ధము చేయటకు నిజంగా నీకు ధైర్యం ఉన్నచో కాచుకొనము. ఈ వాలి మధుపానము చేసి మత్తిల్లి ఉన్నాడని భావింపకము. ఈ మద్యపానము యుద్ధ సమయమున వీరపానముగా ఎరుంగము. వాలి కోపముతో ఇట్లు పలికి తన తండ్రి అయిన దేవేంద్రుడు వసంగిన బంగారు హారమును మెడలో వేసుకుని యుద్ధమునకు సిద్ధమై నిలిచెను. పిమ్మట పర్వతం వలె మహాకాయుడే మహిషాకృతిలోనున్న దుందువి యొక్క కొమ్ములను పట్టుకుని వానర శ్రేష్ఠుడైన వాలి అతనిని గిరగిర తిప్పి నేలకేసి కొట్టి బిగ్గరగా గర్జించెను. ఆ విధముగా కొట్టబడిన దుందుబి యొక్క చెవుల నుండి రక్తము స్రవించెను. వాళ్ళు దుందుబులు ఇద్దరును ఒకరిని మరొకరు జయింపవలనటి కోరికతో క్రోధావేశముతో విజృంభింపగా వారి మధ్య పోరు ఘోరముగా సాగెను. అప్పుడు ఇంద్రునితో సమానమైన పరాక్రమశాలియకు వాలి దుందుబిని పిడికిళ్లతో గుద్దుచో, మోకాళ్ళతో కుమ్ముచో, రాళ్లతో కొట్టుచో, అతనిపై వృక్షములను పెకిలించి వేయిచో ఘోరముగా యుద్ధమనర్చెను. ఒకరిపైన ఒకరు దెబ్బతీయచో వాలి దుందుబుల మధ్య కొనసాగిన యుద్ధములో రాక్షసుని యొక్క శక్తి సన్నగిల్లెను. వాలి బలము ఇనుబడించెను. దుందుబి యొక్క ఇంద్రియముల శక్తి సామర్థ్యములు బలహీనమగుచుండెను. శౌర్య ధైర్యములు సడలుచుండెను. పరాక్రమము క్షీణించుచుండెను. ఆ స్థితిలో వాలి విజృంభించి ఆ అసురుని పైకెత్తి నేలకేసి కొట్టెను. ప్రాణములను బలిగొనుడి ఆ యుద్ధమున మహాకాయుడైన దుందుబి వాలి చేతిలో నుగ్గునుగ్గై నేల కొరిగి ప్రాణములను విడిచెను. ఆ విధముగా చచ్చిపడి ఉన్న దుందుబి కళేబరమును మహాబలశాలి అయిన వాలి తన చేతులతో పైకెత్తి ఒకే ఒక్క ఊపుతో యోజన దూరమున పడవేశను. అట్లు విసిరివేయబడిన రాక్షసుని యొక్క నోటి నుండి శ్రమించుచున్న రక్త బిందువులు గాలివాటన వచ్చి మతంగముని ఆశ్రమముపై పడెను. అప్పుడు ఆ ఆశ్రమముననున్న మతంగ మహాముని తనపై పడిన ఆ రక్తపు చుక్కలను చూసి క్రుద్ధుడై ఈ పని చేసినదెవరు అని ఆలోచింపసాగెను. దుస్సాహసమునకు ఒడిగట్టి నాపై రక్తపు చిందించిన ఆ దుర్మార్గుడు ఎవరు? నిజంగా అతని స్వభావము చెడ్డది. అతడు బుద్ధిహీనుడు, ముందు వెనుకలు ఆలోచింపనివాడు, తొందరపాటు గలవాడు, మూర్ఖుడు. ఇట్లు భావించిన పిమ్మట మహర్షి తన ఆశ్రమం వెలుపలికి వచ్చి పర్వతాకారమైన నేలపై పడి ఉన్న మహిషి రూపము గల ఒక కళేబరమును చూసెను. ఈ అకృత్యములకు పాల్పడిన వాడు వానర ప్రముఖుడైన వాలి అని ఆ మహాముని తన తపశ్శక్తిచే గ్రహించెను. వెంటనే అతడు తనపై రక్తము వచ్చిపడుటకు కారకుడైన ఆ వాలిని ఇట్లు శపించెను. నేను నివసించుచున్న ఈ వనమును నెత్తురు చుక్కలతో వాలి అపవిత్రమనొచ్చెను. ఇచ్చటి మహావృక్షములను అతడు ధ్వంసము చేసెను. ఇందు రాక్షసుని శవమును పడవేశను. కనుక అతడు శిక్షార్హుడు. ఆ వాలి ఈ ఋష్యమోకమునందు ప్రవేశింపరాదు. ఒక్కవేళ సాహసించిందు అడిగినచో అతని మరణము తథ్యము. నా ఆశ్రమమునకు చుట్టూను 1 యోజనము లోపల కాలు మోపినచో నిస్సందేహము అతడు నశించును.
అతని మంత్రులు మొదలగు వారు సైతము నా ఆశ్రమ ప్రాంతంలో నివసింపరాదు. ఒకవేళ నివసించి ఉన్నచో వారు నా ఆదేశమును పాటించుచో ఇచ్చట నుండి ఎక్కడికైనా స్వేచ్ఛగా వెళ్ళవచ్చును. ఈ నా వనమునందరి మొక్కలను, కొమ్మలను, ఆకులను, ఫలమూలములను పుత్రునిగా సమానముగా రక్షించుకొంచున్నాను. కావున వాలి పక్షమునకు చెందినవారు నా ఆదేశమును కాదనిచ్చడం ఉన్నచో వారిని కూడా శపింతును. ఇది వాస్తవము. వారికి ఒక దినము మాత్రమే గడువు విధించుచున్నాను. రేపటి నుండి వారిలో ఏ వానరుడు నాకు కనపడినను అతడు 1000 కొలది సంవత్సరంలో ఒక పాషాణమై పడి ఉండును. అనంతరము ఆ మతంగా వన ప్రాంతమున నివసించున్న వానరులు ఆ వనమును వీడి వాలి కడకు వెళ్ళిరి. వారిని చూసి వాలి, పూజ్యులైన మీరందరూ మతంగా వన ప్రదేశమున నివసించున్నవారు కదా, మరి అతడి నుండి నా కడకు ఎందులకు వచ్చితిరి? అది సరే, మన వానరులందరూ కుశలమే కదా అని వారిని ప్రశ్నించెను. అంతటా వానరులందరూ తాము ఆ ప్రదేశమును విడిచిపెట్టి వచ్చిన కారణమును, ఆ ముని వాలిని శపించిన విషయమును, బంగారు హారము ధరించి ఉన్న అతనికి వివరముగా తెలిపిరి. అప్పుడు వాలి ఆ వానరులు నుడివిన వచనములను శ్రద్ధగా ఆలకించెను. వెంటనే అతడు మతంగ మహర్షి సమీపమునకు వెళ్ళి దోషులొగ్గి తనను క్షమింపవలసిందిగా ప్రార్థించెను. అప్పుడు ఆ మహాముని అతని మాటలను పట్టించుకొనక తన ఆశ్రమం లోపలికి వెళ్ళెను. అంతటా శాప ప్రభావమునకు భీతిల్లి వాలి వ్యాకులపాటుతో తిరిగి ఇంటికి చేరెను. ఓ రామా, అప్పటి నుండి ఆ వాలి ఋష్యముఖ పర్వతమున ప్రవేశించుటకు గాని, కనీసము దీన్ని కన్నెత్తి చూచుటకు గాని ఆలోచించుటయే లేదు. ఓ రఘువర, వాలి ఇచ్చటికి రాజాలడని ఎరింగి అమాత్యులతో కూడి నేను దుఃఖరహితుడనే ఇచ్చట సంచరించుచుండిని. ఇదిగో దుందుబి యొక్క అస్థి పంజరము ఇచ్చటనే పడి ఉన్నది గమనింపము. ఇది ఒక పర్వత శిఖరము వలె ఉప్పుచున్నది. వాలి తన బలము కొలది దీనిని ఇంత దూరమున పడినట్లు విసిరివేసెను. రామ, ఇదిగో ఇటు చూడము. ఇచ్చట విశాలమైన దృఢమైన 7 మద్ది చెట్లు కలవు. వాటి కొమ్మలు ఎంతో దూరము వరకు వ్యాపించి ఉన్నవి. వాలి వాటినన్నింటినీ ఒకే ఒక్క దెబ్బతో బలముగా ఊపి వాటి ఆకులన్నీను రాలిపోనట్లు చేయగలడు. ఓ రఘురామ, వాలి యొక్క సాటిలేని బలపరాక్రమను గుర్చి నీకు బావుగా తెలిపితిని. ఓ రాకుమారా, అతనిని యుద్ధమున నీవు ఎట్లు చంపగలవు? అంతట లక్ష్మణుడు దరహాసము చేయుచో అట్లు పలుకుచున్న సుగ్రీవునితో, ఓ వానరోత్తమ, శ్రీరాముడు వాలిని చంపగలడు అని విశ్వాసము కలుగుటకై అతడేమి చేయవలెను అని పలికెను. అప్పుడు సుగ్రీవుడు లక్ష్మణునితో ఇట్లు నుడివెను. ఇదివరలో వాలి 7 సాల వృక్షములలో ఒక్కొక్క దానిని అనేక పర్యాయములు భగ్నము గావించెను. కనుక వీటిలో ఒక్క చెట్టును శ్రీరాముడు ఒకే ఒక్క బాణముతో ఛేదించినచో అప్పుడు ఈయన పరాక్రమమును చూసి వాలిని ఇతడు చంపగలడు అని తలంచెదను. మరియు హతుడైన దుందుబి యొక్క ఈ అస్థిపంజరమును ఒకే పాదముతో లేవనెత్తి బలము కొలది 200 ధనుస్సుల దూరములో పడునట్లు చిమ్మినను రాముడు వాలిని హతమర్చగలడు అని నమ్మెదను. పిమ్మట సుగ్రీవుడు తనలో తాను కొంత తడువు ఆలోచించి కనుల్లో ఎర్రని జీరలు గల శ్రీరామునితో మరలా ఇట్లు నుడివెను. వానరోత్తముడైన వాలి మిగులు బలవంతుడు, సూర్యుడు, సూర్యులను సైతము పరిమార్చగలవాడు. అతని పరాక్రమము, పౌరుషము ఎంతయో వాసికెక్కినవి. యుద్ధములలో ఓటమిని ఎరగనివాడు. లోక విజితములైన అతని సాహస కృత్యములన్నీను దేవతలకును అసాధ్యములు. వాటిని పలుమార్లు తలచుకుని భీతిల్లి ఋష్యముఖ పర్వతాన్ని ఆశ్రయించితిని. వానరేంద్రుడైన వాలి జయింపశక్యము కానివాడు. సాధారణముగా అతనిని ఎదిరించుట అసాధ్యము. అతడు క్రోధ స్వభావము కలవాడు. అతన్ని తలుచుకున్నంతనే నాకు దడపుట్టును. అందువలన నేను ఈ ఋష్యముఖ పర్వతమును విడిచివెళ్ళుట లేదు. అతని వలన ఎప్పుడు ఎట్టి ప్రమాదం ముంచుకొని వచ్చునో ఆయన శంకతో మిగుల ఆందోళన పడుచో ఇచ్చట మసలు కొనుచున్నాను. హనుమంతుడు మొన్నగు వానర ప్రముఖులు నాకు సచివులు, సర్వసమర్థులు, నా యందు అనురాగము గలవారు. వారు నాకు తోడుగా ఉన్నారు. మిత్రులకు అండగా నుండి ఓ రామా, నీవు కొనియాడదగిన ఉత్తమ మిత్రుడవు. పురుషశ్రేష్ఠుడవైన నీకు నాకు మిత్రుడుగా లభించుట నా భాగ్యము. హిమవంతుని వలె మహోన్నతుడవైన నిన్ను నేను ఆశ్రయించితిని. ఓ రఘువీర, నా సోదరుడు మిక్కులు దుర్మార్గుడు. అతడు మిగులు బలశాలి. అతని బలపరాక్రమాలను గురించి నేను బావుగా ఎరుగుదును. కానీ యుద్ధమునందు నీ శక్తి సామర్థ్యములు నేను చూసి ఉండలేదు కదా. ఓ ప్రభు, నిన్ను వాళ్ళతో పోల్చి చెప్పుట నిజముగా నా ఉద్దేశము కాదు. నిన్ను చులకనగా భావించుట కానీ భయపెట్టుట కానీ అసలే కాదు. అతను కూర కర్మలకు నాలో గూడు కొట్టుకుని ఉన్న అధైర్యమును నీ ముందుంచుటయే నా లక్ష్యము. ఓ రాఘవ, నీవు చేసిన వాగ్దానము, నీ నిశ్చల బుద్ధి, చెక్కు చెదరని నీ ధైర్యము, నిండైన నీ విగ్రహము ఇవి చాలును.
నీవు గప్పిన నిప్పు వంటి నీ తేజస్సును ఇవి సూచించుచున్నవి. మిత్రులు ఎంతగా ప్రేమను కనబరుచుచున్నను, గాఢ మైత్రిని చూపుచున్నను, వారు మిత్రుని హృదయమునందలి భయస్థితిని తొలగింపజాలరు, అతనిలో పూర్తి విశ్వాసం నింపజాలరు. పూజ్యుడైన నీవు ఈ 7 మద్ది చెట్లను ఒకే ఒక్క బాణముతో ఛేదించినప్పుడు మాత్రమే నీవు యుద్ధమున వాలిని చంపడకు సమర్థుడు అని నేను విశ్వసింతును. మిక్కిలి బుద్ధిశాలి అయిన సుగ్రీవుని ఆ మాటలను విని శ్రీరాముడు ఒక చిరునవ్వు చిందించెను. పిమ్మట ఆ ప్రభువు అతనితో ఇట్లు నుడివెను. ఓ వానరోత్తమ, పరాక్రమ విషయమైన నా యందు నీకు విశ్వాసము కుదురుకొనుచో యుద్ధ సమయమున నా శక్తి సామర్థ్యములపై నీకు పూర్తి నమ్మకము కలిగింతును. మిగుల భుజబలశాలి అయిన శ్రీరాముడు ఇట్లు పలికిన పిమ్మట సుగ్రీవునకు విశ్వాసమును కలిగించుటకై తన కాలి బొటన వ్రేలుతో దుందుబి యొక్క అస్థి పంజరమును అవలీలగా లేవనెత్తి అది 10 యోజనముల దూరమున పడినట్లు చిమ్మివేసెను. రక్తమాంసం లేక ఎండి డొల్లగానున్న ఆ దుందుబి యొక్క కళేబరమును శ్రీరాముడు చిమ్మివేయటను సుగ్రీవుడు స్వయంగా దర్శించెను. పిమ్మట వేడి కిరణములను వెదజల్లుచున్న సూర్యుని వలె తేజశాలి అయిన శ్రీరామునితో అతడున్న లక్ష్మణుని సమక్షమున వానర ప్రముఖులైన హనుమదాదుల ఎదుట అర్థవంతముగా మరలా ఇట్లు వచించెను. ఓ మిత్రమా, అప్పుడు మా అన్న యుద్ధము చేసి మిగుల అలసి మత్తిల్లి ఉండెను. అయినను అతడు రక్తమాంసములతో కొన ఊపిరితో ఉన్న దుందుబి యొక్క బరువైన కాయమును దూరముగా చిమ్మివేశెను. కానీ ఇప్పుడు అది రక్తమాంసం లేకుండా గడ్డి పరక వలె తేలికగా ఉన్నది. ఓ రఘునందన, అట్టి అస్థిపంజరమును నీవు సులభంగా ఏరగొట్టితివి. అందువలన దీనిని బట్టి మీ ఇరువురిలో ఎవరి శక్తి గొప్పదో తెలుసుకున్నట్టుకు వీలుపడలేదు. ఓ రాఘవ, దుందుబి కాయము అప్పుడేమో రక్తమాంసములతో బరువుగా ఉండెను, ఇప్పుడు అది ఎండిపోయి తేలికగానున్నది. అప్పటికిని ఇప్పటికిని గల భేదము ఇది. కనుక ఓ ప్రభు, మీ ఇరువురి బలాబలములను గుర్చిన నా సంశయము తీరలేదు. అందువలన నీవు ఒక మద్ది చెట్టును ఛేదించినచో మీ బలాబలములు వెల్లడియగును. ఓ రామ, ఏనుగు తొండము వలె బలమైన నీ ఈ ధనస్సును బావుగా సంధించి ఆకర్ణాంతము లాగి శక్తివంతమైన బాణమును వదులుము. ఓ రాజకుమారా, నీవు వదిలిన బాణము ఈ సాల వృక్షమును తప్పక భేదింపగలదు. ఈ మాటను నేను ప్రమాణపూర్వకంగా పలుకుచున్నాను. ముందు వెనకాలోచింపవలసిన పని లేదు. ఈ నా నమ్మకమును నిజము చేయము. ఇది నా తృప్తి కొరకే గాని నేను పరీక్షించుటకు కాదు. తేజోమూర్తులలో సూర్యుడు గొప్పవాడు, మహాపర్వతములలో హిమవంతుడు మేలుబంతి, జంతువులలో సింహము మహాశక్తిశాలి. అట్లే పరాక్రమ విషయమున మానవుల్లో నీవు సాటి లేని వాడవు. ఇది వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణం నందలి కిష్కింధాకాండ నందు 11వ సర్గ సంపూర్ణము. విన్నవారందరికీ ధన్యవాదములు. దయచేసి నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీరామ్.